గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనము అభ్యాసపత్రం 4 సాధన చేద్దాం. బోధనాంశం నా కింద నా ఒత్తు ద్విత్వం. నా కింద అదే నా ఒత్తు, నా అనే హల్లు కింద నా అనే హల్లు, దీన్ని ద్విత్వాక్షరం అంటారు. ఈ ఒత్తు పదాలు చదవడం, ఇది 5th క్లాసు తెలుగుకి సంబంధించి మనకి వర్క్షీట్ నెంబర్ 4 అన్నమాట. ఓకే, ఇక్కడ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలలో నా ఒత్తు ఉండవలసిన అక్షరాన్ని గుర్తించి దానికి నా ఒత్తు చేర్చి రాయండి అన్నాడు. అనా, అనా, ఆ నా కింద నా రాస్తే నా, అన్నా. అంటే నా కింద నా ఒత్తు రాసి రాయాలి అనే అంశాన్ని మనము గుర్తించి రాయాలన్నమాట. వెనా, వెనా, వెన్న. వాకేతనిస్తేవే నా కింద నా రాస్తే నా, వెన్న. మను, మను కాదు మన్ను, మా ను కింద నా ఒత్తు మున్, మన్ను. జును, జును ఉంది, జున్ను. జాకుమిస్తే జు, నాకుమిస్తేను, ను కింద నా ఒత్తు. ఇది పను ఉంది, పన్ను. పా ను, ను కింద నా ఒత్తు. ఇక్కడ రాయాలి, నేను పైన రాశాను. ఇది సునము, సున్నము అని ఉంది, సున్నము. సాకును తేసు, నా కింద నా రాస్తున్నా సున్నా, మాకుమిస్తేమో సున్నము. సనని, సనని అని ఉంది, సన్నని. నా కింద నా ఒత్తు, నా ఉడితేని, సన్నని. ఇది పునమి, పున్నమి. పాకుమిస్తేపు, నా కింద నా రాస్తున్నా పున్న, మాగుడితేమి, పున్నమి. ఇక్కడ వెనెల, వెనెల అని ఉంది, వెన్నెల. నే కింద నా ఒత్తు పెట్టాలి, లా రాయాలి, వెన్నెల. ఇక్కడ రాయాలి, నేను ఇక్కడ రాస్తున్నాను, ప్లేస్ చాలక. ఈ విధంగా మనకి అన్న, వెన్న, మన్ను, జున్ను, పన్ను, సున్నము, సన్నని, పున్నమి, వెన్నెల. ఇక్కడ మనకి ఒత్తు, నా ఒత్తు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి సరిగ్గా మనము చేర్చి పదాలు రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆలోచించి సొంతంగా రాయండి అని అన్నాడు. ఆలోచించి సొంతంగా రాయండి అన్నాడు. క్రింది గల్లలోని అక్షరాలతో నా కింద నా ఒత్తు వచ్చే పదాలు రాయమన్నాడు. క నా కింద నా రాస్తున్నా కన్న. చి నా కింద నా రాస్తున్నా చిన్న. ఆ నా కింద నా రాస్తున్నా అన్న. కో నా కింద నా రాస్తున్నా కొన్న. ఇక్కడ చూడండి, జు నా కింద నా రాస్తున్నా ఇన్నాకుమిస్తేను జున్ను. జు ను కింద నా రాస్తున్ను జున్ను. వెన్న వాకేతంస్తేవే నా కింద నా రాస్తున్నా వెన్న. తర్వాత మన్ను, మన్ను, మన్ను. మా ను కింద నా రాస్తున్నా ఇన్ను, మన్ను. తర్వాత వెన్నెల, 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 వెన్నెల. తర్వాత కొన్ని, పొన్న, కొన్ని, కొన్ని. ఇంకా ఇంకా కన్ను, క నాకుమిస్తేను, ను కింద నా ఒత్తు, కన్ను. తర్వాత ఇంకేంటి ఉన్నాయి అంటే తిన్న, చిన్న. ఓకే, చిన్న. ఓకే. కన్నె, క నాకేతంస్తేనే, నే కింద నా ఒత్తు, కన్నె. తర్వాత వెన్న అయిపోయింది, మొన్ను అయిపోయింది, చిన్న అయిపోయింది. వెన్నెల, వెన్నెల కూడా అయిపోయింది. తర్వాత కన్నె. చిన్ను, చిన్ను. చావుడు తెచ్చి నాకుమిస్తేను, నీ కింద నా ఒత్తు, చిన్ను. ఈ విధంగా మనము ఇందులో ఉన్న అక్షరాలనే కలిపి మనము నా ఒత్తు వచ్చే పదాలన్నింటినీ కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, క్రింది బొమ్మల పేర్లు రాయండి అన్నాడు. ఈ బొమ్మ కన్ను కాబట్టి క ను కింద నా ఒత్తు, కన్ను. ఇదేంటిది? ఇది మనకున్నది సున్నా, సున్నా కదా ఇది.
సాకం శేసు నా కింద రాస్తే నా సున్నా. ఇదేంటిది గిన్నె, గాగుడు స్తేగి నేకేతం స్తేనే నే కింద నా ఒత్తు గిన్నె. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది అభ్యాస పత్రం 5 సాధన చేద్దాం. ఒత్తు బోధనాంశం పా కింద పావొత్తు. పా కింద అదే పావొత్తు వచ్చినట్టయితే దీన్ని ద్విత్వాక్షరం అంటారు. అంటే ఒక హల్లు కింద అదే హల్లు అనమాట. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను చదవండి, పా కింద పావొత్తు పదాలను సున్నా చుట్టండి అన్నాడు. ఇక్కడ నత్త, నా తా కింద తారాస్తిత్త నత్త. ఇక్కడ పా కింద పావొత్తు లేదు. ఆ కా కింద కారస్తిక్క అక్క, కా పా కింద పారస్తిప్ప కప్ప. ఇందులో పా కింద పావుతుంది కాబట్టి సున్నా చుట్టాను. మాకుం స్తేము దా కింద దారస్తిద్ద ముద్ద. ఇందులో పా కింద పావొత్తు లేదు. ఇక్కడ చప్పుడు చా పా పా కింద పారస్తిప్ప పాకుం స్తిప్పు చప్పు డాకుం స్తేడు చప్పుడు. ఇందులో పా కింద పావుతుంది కాబట్టి సున్నా చుట్టడం జరిగింది. కుప్ప కాకుం స్తేకు పా కింద పారస్తిప్ప కుప్ప. కాబట్టి ఇక్కడ పా కింద పావుతుంది కాబట్టి దానికి సున్నా చుట్టడం జరిగింది పదానికి. గద్ద గా దా కింద దారాస్తిద్ద గద్ద. ఇందులో పా కింద పావుతు లేదు కాబట్టి సున్నా చుట్టలేదు. రగ్గు రా గాకుం స్తేకు గు కింద గావత్తు రగ్గు. తర్వాత కర్పూరం, ఇక్కడ రూ కింద పావుతుంది. పావొత్తు ఉంటే దానికి సున్నా చుట్టమన్నాడు. కర్పూరం కా రా కొమ్ము దీర్ఘం స్తేరు రూ కింద పావొత్తు కర్పూ. రాకు సున్నా పడితే రం కర్పూరం. ఇక్కడ చూడండి నెక్స్ట్ కొప్పెరా కా కోతం స్తేకో పేకేతం స్తేపే పే కింద పావొత్తు కొప్పే రా కొప్పెరా. ఈ విధంగా పా కింద పావొత్తు ఉన్న పదాలకు సున్నా చుట్టడం జరిగింది. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయండి అని స్వీయ రచన ఇచ్చాడు. క్రింది బొమ్మల పేర్లు రాయండి అన్నాడు. ఇదేంటిది కప్ప, కా పా కింద పారస్తిప్ప కప్ప. తర్వాత మనకి వచ్చే దేని దుప్పిది దుప్పి కాబట్టి దాకుం స్తేదు పాగుడు స్తేపి పీ కింద పావొత్తు దుప్పి. తర్వాత అప్పడం, ఇది ఆ పా కింద పారస్తిప్ప అప్ప డాకు సున్నా పడితేడం అప్పడం. నెక్స్ట్ ఏంటంటే ఇది బొప్పాయి, బాకోతం స్తేబో పాక దీర్ఘం తేప పా కింద పావొత్తు బొప్పా యాగుడు స్తేయి బొప్పాయి. చాకేతు స్తేచే పా కింద పావొత్తు పాకం స్తేపు చెప్పు లాకం స్తేలు చెప్పులు. ఇది మనకి 4వ వారము చివరిన జరిగే వర్క్షీట్. ఇది ఒత్తు పదాలను చదవడం రాయడం సాధన చేద్దాం. సాధన పత్రం 4 ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది వాక్యాలను 1 నిమిషంలో చదవండి అన్నాడు. కొత్తూరులో పుష్పలత టీచర్గా పనిచేస్తుంది. పండగకు అత్తగారి ఊరైన హుస్నాబాదుకు పోయింది. పండగ కోసం డాల్డాతో లడ్డూలు, మినపాపడాలు, సున్నుండలు, కార్పూస మొదలైన పిండి వంటలు చేసింది. పండగ నాడు ఉదయమే తలంటు స్నానం చేసి నీలిరంగు బార్డర్ ఉన్న కొత్త చీర కట్టుకున్నది. అద్దంలో చూస్తూ కొప్పు వేసుకున్నది. వడ్డానం పెట్టుకొని అత్తరు పూసుకున్నది. పిండి వంటల్ని సర్దుకొని ఇంటి ముందు ఉన్న గార్డెన్లో తీసుకుపోయింది. ఇంటి వారందరూ సరదాగా రికార్డు పాటలు వింటూ పండగ విందును ఆరగించారు. ఈ విధంగా మనము 1 నిమిషంలో పిల్లలు చదివే విధంగా రెడీ చేయాలి. ఇది 5th క్లాస్ తెలుగు. ఓకే, ఇదే విధంగా మనకు వర్క్షీట్ అనేది కంప్లీట్గా మనకి బుక్ అంతా కూడా కంప్లీట్గా 5th క్లాస్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దెన్ 4th క్లాస్ తర్వాత కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వీటిపైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. మొట్టమొదట సొంతంగా రాయడం స్వీయ రచన. పై పేరా చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కొత్తూరులో పనిచేసే టీచర్ పేరేమిటి అని అడిగాడు. పుష్పలత. పాకం తేపు షా కింద పావత్తు పుష్ప లా త పుష్పలత. పుష్పలత వారి అత్తగారు ఊరు ఏది? వాళ్ళ అత్తగారు ఊరు అయినటువంటి హుస్నాబాద్ వెళ్ళింది కాబట్టి హాకం తేహు సాక దీర్ఘం తేషా షా కింద నావతు హుస్నా బాక దీర్ఘం తే బా దాకం తేదు హుస్నాబాద్.
ఓకే, పండగకు ఏ ఏ పిండి వంటలు చేశారు? అసలు డాల్డాతో మనకి ఆ, డాల్డాతో డాల్డాతో లడ్డూలు, మినప అప్పడాలు, సున్నుండలు, కారపూస, మొదలైన పిండి వంటలు తయారు చేస్తారు. వారు భోజనం ఎక్కడ చేశారంటే గార్డెన్లో చేశారు. పండగ రోజు అమ్మ ఏ ఏ పిండి వంటలు చేస్తుంది అని అడిగాడు. అమ్మ ఏ ఏ పిండి వంటలు చేస్తుందంటే గారెలు చేస్తుంది, ఇంకా మనకి అరిసెలు చేస్తుంది, ఇంకా మనకి లడ్డూలు చేస్తుంది, పూరీలు వేస్తుంది, నెక్స్ట్ బజ్జీలు, ఇవన్నీ కూడా మనకి పండగ పూట వేసే పిండి వంటలు అన్నమాట. ఈ విధంగా మనకి ఆ పాసేజ్ పైన మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లకు సొంతంగా ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదే విధంగా మనకి ఈ 5th క్లాస్ తెలుగుకి సంబంధించి వర్క్ బుక్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత 4th క్లాస్ అదేవిధంగా 1st క్లాస్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే.